అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నాడు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి చూసి జాలి పడాలో నమ్మలో కూడా అర్థం కావట్లా. మళ్ళీ సేమ్ అదే పాట అండి. ప్రజలందరూ నేను లేక అన్నం తినడం మానేశారు, నిద్రపోవట్లేదు, రోజు నా ఫోటో ముందెట్టుకొని నా ఫోటో చేతితో పట్టుకొని అయ్యో జగన్మోహన్ రెడ్డి నేను అనవసరంగా ఓడగొట్టేసామని చెప్పేసి గొక్కే తేడ్చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడుతున్నారు వినిపిస్తుంది ఉంది. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖి నిద్ర లేపడమే అని చెప్పి చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులిగొడలో తలకాయ పెట్టలేదు అని చెప్పి ఈరోజు ఆ రోజు నేను అన్న మాట ఆ రోజు సభలో నేను అన్న మాట ఈరోజు ప్లే చేసి చూస్తే ఈరోజు ఆ వీడియో క్లిప్పింగ్ అని మళ్ళీ వింటే జగన్ ఎంత కరెక్ట్గా చెప్పినాడబ్బా అని చెప్పి ఈరోజు ఎవరైనా అనుకునే పరిస్థితి. ఆ రోజు సభలో ఇంకా చాలా మాటలు మాట్లాడాడు నువ్వు అన్న. ఆ రోజు నువ్వు పెద్ద పెద్ద సభలు పెట్టేసుకుని చిన్నపిల్లల ముందు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి పిల్లలు పెళ్ళిళ్ళు కార్లు టైర్లు అని చెప్పేసి అని ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. ఆ రోజు చాలా మాటలు మాట్లాడు. అందుకే కదా మనకి 11 వచ్చినాయి. మనకి 11 వచ్చిన తర్వాత కూడా నువ్వు నిస్సిగ్గుగా మనం ఎందుకు ఓడిపోయాం అనేది సమీక్ష చేసుకోకుండా ఎక్కడికి వచ్చి నేనే ఉండి ఉంటే నువ్వు ఉంటే ఏమయ్యేదో మాకు తెలుసు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేద్దు, నీ కార్యకర్తలకు అడ్డంగా దోచిపెట్టేద్దు, నీ సాక్షి పత్రికకి మొన్నటి వరకు 200 రూపాయలు ఇచ్చేవాడు కదా. ఏది వాలంటీర్లకి సచివాలయ ఉద్యోగస్తులకి సాక్షి పేపర్ను కొనియండి అని చెప్పేసి ఒక్కొక్కరికి నెలకు 200 కేటాయించేవాడు. ఈసారి సాక్షి పేపర్ ఇంకాస్త పెంచి రేటు 400 ఇచ్చేవాడు ఒక్కొక్కడికి. అంటే కేవలం సాక్షి పత్రికకే సంవత్సరానికి ఒక 600 కోట్ల రూపాయలు దోచిపెట్టేది. ఏది ప్రకటనలు కాకుండా నువ్వు ఉంటే కనుక ఇంకా మాట్లాడు. ఈరోజు ప్రతి ఇంట్లో పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు మన పథకాలకి ఇవన్నీ ఇస్తాము. ప్రతి నెల ఏదో ఒక పథకం ద్వారా ఏదో ఒక మేలు జరిగించే కార్యక్రమం జరుగుతా ఉంది. జగన్ కన్నప్పుడు కనీసం పలావన్నా పెడతాడు, జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, బిర్యానీ పెడతామన్నాడు, చివరికి బిర్యానీ పోయింది, పలావ్ పోయింది, 2 పోయినా అయిపోతుంది అని చెప్పి ప్రతి ఇంట్లో కూడా ఏదో చర్చ. అవును, నువ్వు పెట్టేసిన పలావ్ ఇంకా ఎవరికి అరగలేదన్నా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన పలావు ఇంకా ఎవరికి అరక్క ఏమన్నా సిగ్గు అనిపిస్తుందా? పలావు పెట్టేసావా? ఏ విధంగా పెట్టేసావు చెప్పు? ఎంతమంది కుటుంబాలు నువ్వు బాగు చేసేసావు చెప్పు? సంక్షేమ పథకాల ద్వారాగా నువ్వు పంచింది ఎంతో చెప్పు? నువ్వు చేసిన అప్పు ఎంతో చెప్పు? అక్కడ నువ్వు చేసిన అప్పుకి వడ్డీ ఎంత కడుతున్నావో చెప్పు? దాని గురించి మాట్లాడు. నేను పలావ్ పెట్టేశాను ఇలా చెప్పేస్తాడు. ఇంకా పలావన్నా అంటాడు, దమ్ బిర్యానీ అంటాడు. అయ్యి అసలు కొద్దిగానే సిగ్గు అనిపించట్లేదండి. సిగ్గు సార్ వదిలేసావా? నువ్వు అయితే పూర్తిగా వదిలేసావు. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి పథకం కూడా ఇంతకుముందు మనకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తేడా ఏంటి? ఇంతకుముందు 7 ఏళ్ళ కింద పోయి చూస్తే జగన్ ప్రభుత్వం లేదు, మన ప్రభుత్వం లేదు. తేడా ఉందన్న. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా కేవలం సంక్షేమ పథకాల మీదే ఆధారపడి పరిపాలన సాగించే వ్యక్తి నువ్వు. కేవలం సంక్షేమ పథకాలే. అంటే రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడూ కూడా ప్రభుత్వాల మీద ఆధారపడి బతికేయాలి, మనం అప్పులు చేయాలి, సంక్షేమ పథకాల ద్వారాగా మనం సగం నొక్కేసి ₹1 పంచితే అందరూ 30 నొక్కేసి కేవలం పావలా మాత్రమే పంచాలి, మిగిలిన 30 మనం నొక్కేయాలి, మన కార్యకర్తలకి మన నాయకులకి దోచిపెట్టేయాలి. అంతేనా? రాష్ట్రంలో ఎవరికి ఉపాధి ఉండకూడదు, ప్రతి ఒక్క కుటుంబం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి బతకాలి. ఆ విధంగా చేసిందే కదా నువ్వు. ఎవరికైనా చదువుకున్న యువతకు ఎవరికైనా సరే ఉద్యోగాలు కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, వాళ్ళని ఆర్థికంగా బలపరచాలని ఏ రోజైనా ఆలోచన చేసేవా? చేయలే. కేవలం అప్పులు చేయాలా, సంక్షేమ పథకాలు. ఎవడు బాగుపడ్డాడు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి నాయకులు బాగుపడ్డారు. రీసెంట్గా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ జబర్దస్త్ రీతు చౌదరి, అలాగే శ్రీకాంత్, జగన్మోహన్ రెడ్డి పిఏ సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఒక 700 కోట్ల స్కామ్ వేసేశారు. అలాంటి ఇంకొక 1000 కోట్ల రూపాయలకు సంబంధించి అధికంగా ఎత్తారు. 5 ఏళ్ళు పట్టుమని చెప్పుకోవడానికి ఏముందో చెప్పు మన దగ్గర? ఒక పరిశ్రమ, ఒక పాడ, కొన్ని రాష్ట్రాన్ని ఆర్థికంగా ఏమైనా ముందుకు తీసుకెళ్ళావా? రాష్ట్రాన్ని అప్పులకప్పు చేసి పెట్టేసావు. ఇంకా నిస్సిగ్గుగా వచ్చేసి నేను అందరినీ బాగు చేసేసాను, నేను ఉంటే వేరే విధంగా ఉండేది. నువ్వు ఉంటే కనుక ఈరోజు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేదన్న. నిజంగా నీకు చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటనుకున్నావు? డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారు చదువుకున్న యువతకి ఉపాధి ఎలా కలిగించాలి, వాళ్ళ జీవితాలు ఎలా బాగుపడాలి, వాళ్ళని జీవితంలో ఎలా స్థిరపడేలా చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. డెవలప్మెంట్ అన్న. మళ్ళాగా అప్పులు చేసేసి పనిచేయాలనుకుంటే కనుక నీకంటే ఎక్కువ పంచుతాడైనా. అది కాదు కదా. మనం ఇచ్చే 15,000 రూపాయల మీదే రాష్ట్ర ప్రజలు ఎవరో ఆధారపడి ఉండకూడదు. వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకోవాలి. వాళ్ళకు ఉపాధి దొరికితే, వాళ్ళకు పని దొరికితే అంతకు 2 ఇంతలు కాదు. నువ్వు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తావు. ఒకవేళ ఉపాధి దొరికి పని దొరికిందనుకో, ఉద్యోగాలు వచ్చినాయనుకో, నెలకు 25,000 రూపాయలు సంపాదించుకుంటారా లేదా? ఇంకా నేను ఉండుంటే మన ప్రభుత్వం మరి ఎందుకు ప్రతి పథకము ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని కూడా డోర్ డెలివరీ జరుగుతూ ప్రజలందరూ ముఖంలో సంతోషాన్ని చూస్తూ
ప్రతి పథకం ఎందుకు ఎలా అమలైంది. ఉమ్, మరి చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఉమ్, తేడా ఒక ముఖ్యమంత్రి ఒకటే మారాడు. అవును. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోతాం? ఉమ్. ఈ అంశం అన్నది ప్రతి ఇంట్లో ఇప్పటికే చర్చనీయాంశం. ఏం కాలేదు, తేడా ఉండదు. ఏం కాలేదు, నీ భ్రమ అది అర్థమైందా? ఇంకా రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పోనారా బాబు, ఆ దరిద్రుడు ఒక ఛాన్స్ అంటే అవకాశం ఇచ్చాము, 151 స్థానాలు ఇస్తే చేసింది సచ్చింది ఏమీ లేదు, ఎప్పటికైనా బుద్ధి వచ్చింది, చాలా అని చెప్పేసాను కదా, నీకు 11 ఇచ్చింది. ఇవాళ అందరూ రోడ్డు ఎక్కేస్తున్నారు, అందరూ గగ్గోలు పెట్టేస్తున్నారంటే అది నీ పిచ్చితనం, నీ మూర్ఖత్వం. ఇంకా మాటలు మాని నేనే ఉండుంటే 5 ఏళ్ళు నువ్వు ఉన్నావు కదా, ఏం చేసావు మేము చూసాం. ఇక హామీల గురించి నువ్వు ప్రత్యేకించి చెప్పుకోవసం లేదు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతున్నాను, చేసావా? సిపిఎస్ రద్దు అన్నావు, చేసావా? పోలవరం పూర్తి చేస్తానన్నావు, చేసావా? అమరావతి పూర్తి చేస్తాను, ఎక్కడికే పోదన్నావు, అది మాట తప్పేసావు. 3 రాజధానులు అన్నావు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేసి నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోయానంటే నీకైనా సిగ్గేమని అనిపిస్తుందా? రాజధాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు. మాట్లాడితే మన సాక్షిలోని వార్తలు రాయించేస్తాడు ఏమని, మొత్తం అంతా కూడా అమరావతి దోచిపెట్టేస్తున్నారు. మనకంటూ ఒక రాజధాని ఉండాలి కదా, ఉండద్దా? రాజధాని వద్దా? ఏం అవసరం లేదు, డెవలప్మెంట్ గట్రా ఏం అవసరం లేదు. నేనుంటే ఇంకొక 10 మంది పేటీఎం కుక్కలు తయారు చేసేస్తాను, అసెంబ్లీలో బూతులు మాట్లాడించేస్తాను. నువ్వు ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎవడైనా సరే కుటుంబ సమేతంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎవడైనా అసెంబ్లీ చూసాడా? అసెంబ్లీలో బూతులు తిట్టిచ్చేసిన నువ్వు ఇంకా నేను ఉండుంటే ఈసారి నువ్వు కానీ గెలుచుంటే కనుకన్నా డైరెక్ట్గా మంత్రులు ఎమ్మెల్యేలో మాట్లాడడం కాదు, డైరెక్ట్గా నువ్వే అమరాబూతులు మాట్లాడేద్దు. నిజంగా చెప్తున్నా, నువ్వు ఇంకా కొంతమంది సించగలు వాళ్ళందరూ కలిసన్నా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మనకి ఎదురు ఎవరు తిరిగితే ఆడు, ఎవడు మాట్లాడితే ఆడు, వాళ్ళందరినీ పచ్చి బూతులు తిట్టించేది నువ్వైతే కనుక. ఇంకా సిగ్గు లేకుండా నేను ఉంటే చాలు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేది చాలు. ఇంకా నేను ఉంటే ఈసారి నువ్వు వస్తే ప్రతి ఒక్కరి నుదుటిపైన కూడా పచ్చబొట్టేసేద్దు. మీరంతా కూడా నా దేవాలు బతుకుతున్నారు. మా తాతల ఆస్తి, మా తాతలు కొన్ని వేల ఎకరాలు సంపాదించేసి పోయాడు, నేను రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి దాన్ని 3 అంతలు ఎక్కువ చేశాను. కాబట్టి నేను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నేనే పంచుతున్నాను కాబట్టి నా బొమ్మ మీరందరూ పచ్చబొట్ట వేయించుకోవాల్సిందని చెప్పేసి మాట్లాడదు. అలాగే మాట్లాడుతాడు, ఎందుకంటే మనం చూసాం కదా, ప్రతి దానిపైన నీ బొమ్మ ఉండాలని చెప్పేసి పిచ్చి పట్టేసింది నీకు. బొమ్మలు పిచ్చోడు, మామూలు పిచ్చి కాదు, మామూలు బొమ్మల పిచ్చి కాదు, భయంకరమైన బొమ్మల పిచ్చి. ప్రతి దాని మీద నీ బొమ్మ వేసుకున్నాడు. డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, సరిహద్దురాళ్ళ పైన, పాస్బుక్ల పైన, రేషన్ కార్డు పైన, అన్నింటి మీద సమాధికి కూడా నీ రంగులు వేసి నీ బొమ్మ వేసుకునే ప్రయత్నం చేసేసావు. నీ ఫోటో ఒకటి, మేమంతా సిద్ధం అని ఏదో ఒక ఫోటో ఇలాగా ఒక లోగో లాంటి తయారు చేయించి మా రోజా లాంటి వ్యక్తుల చేత ఏకంగా వెళ్ళి డైరెక్ట్గా దేవుడి మోహన్ పెట్టించేసావు. దేవుడితో సమానంగా నేను మనిషిని కాదు, నేను దేవుడిని అని చెప్పుకునే ప్రయత్నం చేసావు. అది చాలా ఓవర్ యాక్షన్ చేశారు మీరంతా కూడా. పరిపాలన అంటే ఎంతసేపు అప్పులు చేసామా పనిచేసామా అనేది కాదు. ప్రతి వీడియోలోనూ కూడా చెప్పేదే, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం, పరిశ్రమలు తీసుకురావడం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, అది పరిపాలన. అప్పులు చేసి పంచామంటే నేను కూడా పనిచేస్తా. ఈ స్వచ్ఛ మాటలు మానేసన్నా ఇకనైనా సరే కాస్త సిగ్గుపడు. నీ బతికలకి సిగ్గు సరే ఉండదనుకో, అయినా సరే చెప్తున్నావు. ఈ అతి డైలాగులు, అతి మాటలు దయచేసి ఇంకొద్దు, అక్కడితో కట్టుకుంటే బాగుంటుంది. వినలేకపోతున్నాం, మీ కార్యకర్తలే అవుతున్నారు. స్క్రిప్ట్ మార్చన్నా అని చెప్పేసి, నేను లేకపోతే ఏడుతున్నారు, నేను లేకపోతే చచ్చిపోతాను అంటున్నారు. కాస్త ఈ అతి డైలాగులు తగ్గించుకుంటే బాగుంటుందండి.